ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి, ఆ పైన ఇరాన్ రియాక్షన్, ఆ పైన గల్ఫ్ దేశాల్లో దాడులు, ఆ పైన హార్ముజ్ జలసంధి దిగ్బంధం, ఆ దిగ్బంధం దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఆ ప్రదేశం అంతా తమ చేతుల్లోనే ఉంది. తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. అమెరికా ఏం చేయలేకపోయింది, ఎవరు ఏం చేయలేకపోయారు. తాజాగా చూస్తే హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. అక్కడ 500 మంది వరకు మన నావికులు చిక్కుబడిపోయి ఉన్నారు వివిధ షిప్పుల్లో. మనోళ్ళు వివిధ షిప్పుల్లో పనిచేస్తున్నాం. ఆ పనిచేసేటటువంటి షిప్పుల కారణంగా ఎదురవుతా అందులో చిక్కుబడిపోయి ఆహారానికి కూడా ఇబ్బంది పడి వాళ్ళు వీడియోలు కూడా చేసి పెట్టినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు తాజాగా ఆ షిప్పులలో ఒక పండగ వాతావరణం నెలకొంది. రేపు 19వ తారీఖున ఒప్పందం జరుగుతుండటం ఒక ఎత్తు అయితే, హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి షిప్పులన్నిటిని క్లియర్ చేస్తూ తమ తమ గమ్యస్థానాలకి వెళ్ళడానికి ఓకే చేసినటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి రోజుల్లో తాము ఇళ్లకి చేరతామన్నటువంటి ధైర్యం వచ్చేటప్పటికి సంబరాలు చేసుకుంటున్నారు.